మనకి శ్రమ కోర్చి ఇంత మండు వేసవిలో కూడా మనకు ఆహ్లాదం కలిగిస్తూ చక్కటి శిక్షణను మనకు అందించారు. గత సంవత్సరం ఇదే వేదిక మీద పోలూరుగూడెం హై స్కూల్లోనే నేను ఆలోచన మండలంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. సరే, మనందరం మొదటిగా ఉపాధ్యాయులు, తర్వాతనే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు. మరి మన ఉపాధ్యాయ వృత్తికే వన్న తెచ్చినటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి అత్యంత ఉన్నతమైనటువంటి పదవి, రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటూ ఈరోజు మన శిక్షణని ప్రారంభించాం. విశ్వంలో గొప్ప విద్యాలయం ఘనకరాచార్యుగా గణుతికెక్కే తత్వశాస్త్రములోని తత్వము గ్రహించి గొప్ప వేదాంతిగా మెప్పు పొందే భారతదేశపు రాయబారిగారుదైన గౌరవమును పొంది ఘనతగాంచె రాష్ట్రపతిగా ప్రజారంజకముగా దేశమేలిన వేదాంత ఋషియ తండు మంచితనమున కాతండు మరో రూపు తెలుగుదనమున కమైన తెలుగుదనము వాణి నిరకము కొలుండు వాణి జిహ్వ అతడే సర్వేపల్లియన గుడైన రాధాకృష్ణుడు భారతరత్నయతడు. ఆయనకు నమస్కరించుకుంటూ ఆయన దానిలో మనకు ఒక లవలేసమైన పాద రేణువు ధూళి అంటారు చూడండి, అలాంటి చిన్నది మనం అంటించుకుంటాం.